హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నా. గుడ్డు దొంగ ఎవరో మనకు తెలిసిందే. ఫుల్ ఫన్ అనిపించింది నాకు. సంజన సూపర్, నిజంగా సంజన లేకపోతే నిన్న ఎపిసోడ్ నిజంగా లైవ్ కూడా ఇంట్రెస్ట్ అనిపించింది. లైవ్ది కూడా ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. ఇదైతే ఫుల్ కామెడీ. అడుగుతాడు, అందరు అడిగినా చెప్పరు బాబు, గుడ్డు దొంగ ఎవరు తిన్నారు, నువ్వు ఎవరు తిన్నారు అంటే నిజంగా చాలా ఫన్ అనిపించింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నువ్వు తిన్నావా చెప్పు 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 అంటే తిన్నాడు. ఇమాన్యుయల్ని అడుగుతుంది కూడా, ఇమాన్యుయల్ అడుగుతాడు. ఇమాన్యుయల్ సంజన బాగా క్లోజ్ ఉంటారు, అడుగుతాడు. అస్సలు చెప్పదు. నిజంగా తిన్నావు, నువ్వు ఎలాంటి దానో అంటే డీజేటీలో రాధిక లాంటి దానో అని మాట్లాడుతుంటారు. మేడం మీరు రాధిక లాంటి వాళ్ళని భలే మాట్లాడతారు. అది నేను తినలేదు, ఈ మాన్యుయల్ తినలేదు, ఆ మాన్యుయల్ అని భలే అంటుంది. అదైతే ఫుల్ ఫన్ అనిపించింది నాకైతే. కానీ శ్రీజ అంటది, నువ్వే తిన్నావు నాకు తెలుసు, నువ్వే తిన్నావు అని శ్రీజ అంటది. అయితే నువ్వే తిన్నావు అంటే, నీ వల్లనే 2 days నుంచి రోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, ఎందుకో నీ వలన అని శ్రీజ అంటది. నిజంగా నువ్వు నాతో మాట్లాడకని ఇంట్లో గొడవలు జరుగుతాయి అట్లా అనిపించింది నాకైతే. రియల్ అనిపించిన. కానీ సంజన గారు టెంప్ట్ అయ్యి తిన్నారేమో కానీ ఆ గుడ్డు వల్ల ఇల్లంతా గందరగోళం జరిగింది అనుకోండి. ఇంకా గందరగోళం అంటారు. చెప్తున్నా, ఆ గుడ్డు ఏందో కానీ ఇల్లు చుక్కలు చూపించారు అనుకోవాలి. బిగ్ బాస్ హౌస్ అందరినీ చుక్కలు చూపించింది సంజన. నిజం ఎవరు తిన్నారో కరెక్ట్ చెప్పదు. అందరు ఒకతరం గొడవడుతుంటే ఇంకొక దగ్గర కూర్చొని నవ్వుకుంటూ కూర్చొని చూడు సంజన. నాకైతే హైలైట్ అనిపించింది. మీకేమనిపించింది గుడ్డు దొంగ గోల ఏందో మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి.